ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 16, 17, 18వ తేదీన కన్యా రాశి వారికి పట్టరాని అదృష్టం అయితే పట్టబోతోంది. కాబట్టి వీరికి ఎలా పట్టబోతోంది ఆ అదృష్టం, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మనం ఈ ఛానల్ ద్వారా స్పష్టంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియో పూర్తిగా శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ గారు స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు నివారణ చేయబడును. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల కలహాలు, ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు కూడా ఇవ్వబడును. అంతేకాకుండా ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. అయితే వీరి యొక్క కాంటాక్ట్ నంబర్ వచ్చేసి గురూజీ లక్ష్మణ్ గారి నంబర్ 9398696950. ఇక చూడండి. అంతకన్నా ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే కన్యా రాశి గురించి చూసుకుంటే కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి గురించి చూసుకుంటే వారి గుణగణాల గురించి చూసుకుంటే కన్యా రాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే వీరి జీవితంలో నిందలు, ఆరోపణలు వీరికి ఎంత భావించినా సరే ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని అస్సలు కోల్పోరు. ఇక కన్యా రాశి వారికి ప్రజాకర్షణ స్వభావం ఈ యొక్క రాశి వాళ్ళతో అధికంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఖచ్చితంగా అయితే వీరు ఇందులో రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తారు. అయితే కన్యా రాశి వారి వ్యక్తులు ఆర్థిక క్రమశిక్షణతో వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తులు అలాగే నిలబెట్టుకోవడానికి, వాటిని అభివృద్ధి పరచడానికి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. వీరి యొక్క జీవితాన్ని గమనించుకున్నట్లయితే కనుక వీరి యొక్క స్వభావాన్ని మనం కూడా అర్థం చేసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక ఈ రాశికి అధికంగా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఎప్పుడైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వీలైతే వదిలిపెట్టారు. పట్టుదల కూడా వీరిలో చాలా అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ కన్యా రాశిలో పుట్టిన వారికి కన్యా రాశి వారు చాలా మందిని కూడా నమ్మిస్తూ ఉంటారు. నమ్మిన వ్యక్తుల వల్ల మీకు చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది. నమ్మిన వ్యక్తుల వల్ల మీకు చాలా నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి నమ్మక ద్రోహులు మీ చుట్టూ పక్కనే ఉంటారు. ఎక్కడ దూరంగా ఏముంటారంటే వాళ్ళతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది. ఆ తర్వాత ఈ రాశి వారికైతే మంచి అవకాశాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా కనిపిస్తున్నాయి. ఇక కన్యా రాశిలో జన్మించినట్లయితే మీకైతే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. అదృష్టం, అద్భుతం అంటే ఏంటి అనేది మీరు చూడబోతున్నారు. ఇక మీ యొక్క ధనవారాలు తెరుచుకుంటాయి. అంటే ధన ద్వారాలు తెరుచుకుని ధనం అయితే మీ దగ్గరికి వస్తుంది. సమయానికి డబ్బు అందుతుంది. కాబట్టి హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కష్టాలు తీరుతాయి. అందరూ కూడా మీకు అనుకూలంగా అభిమానిస్తారు, ఆదరిస్తారు, అలాగే మిమ్మల్ని ఆహ్వానిస్తారు. బంధువర్గంలో మంచి పేరు ప్రతిష్టలని కూడా సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. సంఘంలో మంచి గుర్తింపు అనేది కనిపిస్తుంది. గౌరవం పెరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక ఉద్యోగాల పరంగా బాగుంటుంది. వృత్తి, వ్యాపారం అన్ని రంగాల్లో కూడా వీరికి చాలా బాగుంటుంది. ఇక ఎక్కడా కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. రావాల్సిన ధనం కూడా వస్తుంది. కాబట్టి అప్పులు కూడా తీరిపోతాయి, కష్టాలు తొలగిపోతాయి. ఇక చెప్పుకోవాలంటే స్పష్టంగా మనం చెప్పుకోవాల్సింది కన్యా రాశి వారికి అయితే ఈ రోజు నక్కతోకతోనట్లుగా చెప్పుకోవచ్చు. వ్యాపార అభివృద్ధి కూడా ఉంటుంది. దూర ప్రయాణాలతో చేయవలసినటువంటి అవసరం రావచ్చు. ప్రయాణాల వల్ల ఏంటంటే మంచి విజయాలను కూడా సాధించగలుగుతారు. ఇక కన్యా రాశిలో జన్మించిన వారి గురించి చూసుకుంటే కన్యా రాశి వారు వినోదాల్లో ఎక్కువగా పాల్గొనబోతున్నారు. అలాగే దైవ దర్శనం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ రోజున మీరు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. అద్భుతంగా మీకు కూడా జరగబోతోంది. ఎందుకంటే మీకు గ్రహాలు అనుకూలించడం వల్ల మీకు అదృష్టం అనేది పట్టబోతోందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికైతే వివాహం గురించి ఈ రోజున మీకు మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు. సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం, సంతాన యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత ఈ రాశి వారిని గమనించినట్లయితే ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది మనం చెప్పుకోవచ్చు. ఈ విషయం ఎప్పుడైతే మనకు గ్రహాలు అనుకూలిస్తాయో అప్పుడు మనకు అదృష్టం అనేది వరించబోతుందని చెప్పుకోవచ్చు. కనుక కన్యా రాశిలో పుట్టిన వారికైతే ఈ రోజంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. గ్రహాలు, గ్రహస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. కాబట్టి మంచి ఫలితాలు అయితే చూడబోతున్నారు అని చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్ అండి. భార్యాభర్తల పరంగా కూడా బాగుంది. ప్రేమికుల పరంగా కూడా బాగుంది. విడిపోయిన వారిలో ప్రేమికులు కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఫోన్ కాల్స్ ద్వారా కూడా మీకు మంచి జరుగుతుంది. కొంచెం ఇరుగు పొరుగు వారితో చూసి ఉండండి. కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతారు కదా, వీరు మనవారు, మమ్మల్ని మోసం చెయ్యరు అని అనుకుంటూ ఉంటారు కదా, అలా నా అనుకునే వ్యక్తులే మిమ్మల్ని ఒక్కోసారి మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బుకు సంబంధించిన విషయాలను మాత్రం మీరు ఎలాంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తలదూర్చకండి. షూరిటీ సంతకాలు అయితే ఈ రాశి వారు అస్సలు చేయకండి. ఎందుకంటే మీకు ఇవి కలిసి రావు. మధ్యవర్తులు అసలు కూడా పనికి రాదు. ఇప్పుడు మీరు మధ్యవర్తిత్వం వహించడం, మీకు కోపం ఎక్కువ కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకోండి. కోపం ఎక్కువ అని కాదు, ఒక్కోసారి ఏంటంటే కనుక చాలా బాగుంటారు, కానీ ఉన్నట్టుండి సడన్గా కోపం వస్తుంది. అదేంటి వీరికి అసలు కోపమే లేదు కదా అని మనం అనుకుంటాం. కానీ వీరికి వచ్చే కోపం చూస్తే వీరికి నిజంగా కోపం లేదా అంటే, కోపం లేదు అంటే కూడా ఎవరు నమ్మరు. అంతలా కోపాన్ని చూపిస్తారు. అయితే ఈ రాశి వారికి జూన్ 16, 17, 18వ తేదీన వీరికి అదృష్టం వరించిపోతుంది. ఇక వీరి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అనుకూలతం అంటే వీరు ఏదైతే మాకు జరగట్లేదు అని అనుకుంటారు కదా, ఆ పనులన్నీ జరుగుతాయి. ముఖ్యంగా వీరికి అంత అనుకూలంగా మార్చుకునే శక్తి కూడా ఉంటుంది. అప్పు తీరుతుంది, బాగా హ్యాపీనెస్ అనేది జరుగుతుంది. ఇక చేతి నిండా కూడా డబ్బులు అయితే ఆడుతాయి కాబట్టి ఇబ్బంది అనేది ఉండదు. ఇక మీ యొక్క ధన ద్వారాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు మీకు శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉండబోతోంది. అలాగే రుణ బాధల నుంచి మీరు బయటపడే అవకాశాలు కూడా ఇక్కడ ఈ రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక కన్య రాశి వారు ఇంటికి అదృష్ట దేవత అనేది ఈ రోజు రాబోతోంది అని చెప్పుకోవచ్చు. ఈ అదృష్ట దేవత మీ ఇంటికి రావడం వల్ల మీరు ఎంతో శక్తివంతంగా మారబోతారు. ఇక ఎవరైతే మిమ్మల్ని కించపరిచారో వారే మీ దగ్గరికి వచ్చి పొగుడుతూ ఉంటారు మిమ్మల్ని. ఈ సమయంలో ఈ దేవత రావడం వల్ల మీ ఇంట్లో మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇక మీరు సంతోషంగా హ్యాపీగా అయితే ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇక మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. మీ ఇంట్లో కాసుల వర్షాన్ని కురిపించబోతోంది. కాబట్టి 16, 17, 18 ఈ రాశిలోకెల్లా అదృష్టవ రాశి ఏంటంటే కన్య రాశి అని చెప్పుకోవచ్చు. అంత అదృష్టాన్ని అయితే ఈ కన్య రాశి వారు ఈ రోజున వీరికి పట్టబోతోంది అని చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఉన్న కష్టాలన్నీ, సమస్యలు కూడా మీరు ఈ సమయంలో తొలగించుకోవచ్చు అని కూడా చెప్పవచ్చు. ఇక అంతేకాకుండా ఇన్ని రోజుల నుంచి మీరు ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు కదా, మేము ఈ పని అనుకుంటున్నాము మాకు జరగట్లేదు, మరీ ముఖ్యంగా మేము ఎంతో కష్టపడుతున్నాము కానీ మా చేతిలో డబ్బులు నిలవట్లేదు అని ఎవరైతే కోరుకుంటూ ఉంటారు కదా మాకు మంచి జరగాలి అని, అలాంటి వారికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఎన్నో రోజులుగా ఒక జాబ్ గురించి కానీ లేదంటే ఏదైనా బిజినెస్ పెట్టాలి అని కానీ ఇలా మీరు ఏదో ఒక విషయంలో ఆలోచించి ఆచరణ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ మీ యొక్క అదృష్టం అనేది మీకు అనుకూలించకపోవడం వల్ల ఇన్ని రోజులు మీరు ఏ పని చేయాలనుకున్నా ఆ పని అనేది మీకు జరగకుండా, అంతేకాకుండా వాటిలో ఆటంకం అనేది జరుగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు ఏ పని అనుకున్నా ఆ పనిలో అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తీరి మీరు అనుకున్న పనులు అనుకున్న టైంకి ఖచ్చితంగా సమయానికి జరుగుతాయి అని చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా మీరు ఏదైతే ఊహించి ఉంటారో కదా మాకు ఈ ఉద్యోగం రావాలి, నేను ఈ బిజినెస్ చేస్తే బాగుండేది అని, అలాంటివన్నీ కూడా మీకు జరగబోతున్నాయి. ఖచ్చితంగా మీ ఇష్ట దైవారాధనను కూడా మీరు ఈ సమయంలో పూజ చేసుకోవడం లేదంటే ధ్యానించడం ఇలాంటివి చేయడం వల్ల కూడా మీకు జరగబోయేవి ఇంకా మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే భూమండలంలో కన్యరాశి వారు ఎక్కడున్నా నిజంగా ఈ అదృష్ట దేవత అనేది మీకు ఇలా రాబోతోంది, మీకు అస్సలని తీరబోతున్నాయి అనేది మీకు అర్థమైంది కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాం. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.